ప్రార్థన చేయండి. స్వామి నమస్కారం స్వామి. ఆ, జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశికా శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధకం శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సందీప మధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవా. మరువకువో మనసా శ్రీ గురు మర్మముగను మనసా సురుచిరముగ గురు సూటి నెరింగిన సురుచిరముగ గురు సూటి నెరింగిన సరణి గదొలగను సంభవ స్థితి గురు మరువకువో మనసా శ్రీ గురు మర్మముగను మనసా. ధరపై సంపద విరివిగనగడినా ధరపై సంపద విరివిగనగడినా దురితము పొరలగా స్థిరముగా మది గురు మరువకు ఓ మనసా శ్రీ గురు మర్మముగను మనసా. ఆపదలో దవిన ప్రాపుగ సంపద ఆపదలో దవిన ప్రాపుగ సంపద సాపుగా పోయిన తాపసమిడి గురు మరువకు ఓ మనసా శ్రీ గురు మర్మముగను మనసా. దూషణలను మరి భూషణలను దూషణలను మరి భూషణలను గాసి నిజందక ఘనముగ నిజ గురు మరువకు ఓ మనసా శ్రీ గురు మర్మముగను మనసా. దేహమునాదని మోఖమునందక దేహమునాదని మోఖమునందక ఊకగ మనసి సాకసమున గురు మరువకు ఓ మనసా శ్రీ గురు మర్మముగను మనసా. సాధన సిద్ధుల గాథలనందక సాధన సిద్ధుల గాథలనందక సాధన రహితము పాదు తెలియ గురు మరువకు ఓ మనసా శ్రీ గురు మర్మముగను మనసా. నారంభయనము
నారాయణుడని నారంభయనము నారాయణుడని సారము తెల్పిన నారాయణ గురు మరువకు ఓ మనసా శ్రీ గురు మర్మముగను మనసా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురుదేవ్. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిన్నటి కందార్థంలోనే ఉంది. సరే, సామాన్యంగా చూస్తే తన మూలము తల్లిదండ్రులు, తన వలనే వారు వారి తల్లిదండ్రులు, తన వలనే అన్యముగా జనన స్థానం ఒకటి కలదన తరుమ. తను ఎట్లా పుట్టాడో తన తల్లిదండ్రులు కూడా అట్లే పుట్టారు. వాళ్ళు ఎట్లా పుట్టారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లే పుట్టారు. కాబట్టి ఇక్కడ వేరుగా దీనికి మూలం మార్గం ఉంది ఎక్కడో అనేది లేదు. వీళ్ళు ఎట్లా పుట్టారో అట్లా పుట్టారు. అట్లా లాస్ట్గా తీసుకుంటా పోతే, ఆఖరి దాకా పోతే మొదట ఎట్లా పుట్టారనే దానికి ఏ ఆధారము లేదు. మూలం లేకనే వచ్చింది. దీనికి సాంఖ్య విచారంలో అది చెప్పినప్పటికీ, సాంఖ్యంలో ఏది జడమైన వస్తువులన్నీ సైన్స్ ప్రకారం భౌతికంగా కలిసి ఈ బ్రహ్మాండం అంతా ఏర్పడిందని ఒకవేళ దాన్ని తీసుకున్నప్పటికీ ఈ చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు శక్తి స్థానంలో ఎక్కడుంది? అవ్యక్తంలో ఉన్నప్పుడు ఏమిటికి కదలలే. కదలడానికి కారణం ఆ కదిలి ఈ సర్వమును ఏర్పడడానికి కారణం అయింది. కాబట్టి ఎవరు చెప్పలేరు కదా దానికి. మరి బ్రహ్మాదులకు అది తెలియతరమా? ఆ బ్రహ్మాదులు కూడా తెలియతరమా? ఆ బ్రహ్మంతో సహా వచ్చిన వాడే దీంట్లోకి, సృష్టిలోకి. సృష్టికి అతీతమైన దాంట్లోనేమో బ్రహ్మము లేడు. బ్రహ్మము బ్రహ్మాండము అంతా కూడా ఇక్కడనే ఉంది. ఇది పెద్ద చిక్కముడి. ఈ బ్రహ్మము అనిమిషులు, అశరీరులు. వీళ్ళకేమో ఈ బ్రహ్మము, ఈ మిగతా చెప్పబడిన వాళ్ళందరూ ఏ దేవతలకు ఏ శరీరము ఉండదు. వాళ్ళు అశరీరంగా ఉన్నారు. ఈ మానవులు కల్పించి ఊహ చేత ఆ పురాణంలో ఎక్కడేం మాట్లాడారో మెలకు దాన్ని బట్టి ఏం చేశారంటే తయారు చేశారు అన్ని విగ్రహాలు. నిజానికి ఆ విగ్రహ రూపంలో లేవు, ఆకారం లేవు దానికి. ఆ బ్రహ్మము వాళ్ళందరికీ వాళ్ళ శక్తి స్వరూపంగా ఈ జగత్తు నడిపేయడానికి, పుట్టడానికి కారణమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ఏ ఆకారము అట్లా లేవు. వేరు వేరు పాత్రలను పోషించిండేది ఒకటే. ఏ శక్తి చేత అయితే సృష్టిని చేసిందో ఆ శక్తే పోషించింది, ఆ శక్తే విస్తరించింది, ఆ శక్తే లయించింది, ఇవన్నీ చేసింది. దానికి వేరు వేరు పేర్లుగా పెట్టుకున్నారు. కానీ వాళ్ళంతా అశరీరులు. వీళ్ళకి సశరీరుల గొడవ ఎలా తెలుస్తుంది? శరీరంతో ఉండే వాళ్ళ గొడవ తెలవదు. బ్రహ్మం సంకల్పానికి సాక్షి. ఏ సంకల్పం మొదట కలిగిందో సృష్టి సంకల్పం, దానికి సాక్షి. నిస్సంకల్పం, నిర్వికల్పం, సహజ నిర్వికల్పం. ఆ బ్రహ్మంలో 3 స్థితులు ఉన్నాయి. నిస్సంకల్పంగా ఉన్నప్పుడేమో అవ్యక్తంగా ఉంది, నిర్వికల్పంగా ఉంది. సహజ నిర్వికల్పంగా ఉన్నప్పుడేమో ఏ వికల్పం కల్పించేది లేదు, వికల్పము లేదు, ఏమీ లేనటువంటి స్థితిలో ఉంది. ఆ దేని ప్రకాశం చేత అది మొదట సంకల్పించిందో సంకల్పించే వరకు ఏమీ లేదు. ఈ మూడింటిని కలిపి సహజ నిర్వికల్పం ఏదైతే సంకల్పము అనేది కూడా దాగి ఉంది దాంట్లోనే, నిర్వికల్పము, నిస్సంకల్పం. ఆ మూడింటిని కలిపే సహజ నిర్వికల్పము, ఈ మూడింటిని కలిపే బ్రహ్మము అన్నాడు. అవి 3 వ్యక్తం కాలే అప్పటికేమో. అంటే అర్థం ఏమిటంటే బ్రహ్మవిధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, బ్రహ్మ విద్వరిష్ఠుడు, బ్రహ్మమే అన్ని. కాబట్టి ఆ స్థితిని బట్టి సంకల్పం, నిస్సంకల్పం, నిర్వికల్పం, సహజ నిర్వికల్పం, అక్కడి నుంచి బ్రహ్మానుసంధానం, బ్రహ్మానుభూతి ప్రారంభమై
బ్రహ్మనిష్ఠుడు, బ్రహ్మవిధుడు, బ్రహ్మ విద్వరుడు, బ్రహ్మ విద్వరీయుడు, విద్వరిష్ఠుడు ఇలాగా స్థితిభేదంగా చెప్తారన్నమాట. జీవన్ముక్తి కూడా అదే. జీవన్ముక్తి అంటే జీవుడుగా లేకుండా బ్రహ్మనిష్ఠుడుగా ఉండడమే. కానీ ఆ బ్రహ్మనిష్ఠుడుగా ఉన్న అతని దాంట్లోనే సంకల్పం, నిస్సంకల్పం, నిర్వికల్పం, సహజ నిర్వికల్పం అన్ని దాగే ఉన్నాయి. మళ్ళీ సంకల్పం కలిగిందంటే మళ్ళీ అక్కడి నుంచి దిగొచ్చి వ్యాప్తం చెందేది కూడా ఉంది దాంట్లోనే. జీవన్ముక్తి అని దానికి చెప్పారు. విదేహముక్తి, దేహం లేకుండా శ్రీరత్వం పొందేదానికేమో దాన్ని కూడా దాటుకోవడం అనేది చెప్పారు. ఈ 4 మహావాక్యాలు ఆటికే, జీవన్ముక్తి కాటికే. బ్రహ్మవిధుడుగా, బ్రహ్మనిష్ఠుడుగా, బ్రహ్మవిద్వరుడుగా ఈ 4 స్థితి భేదాలను కనుక్కొని ఆ 4టికి కారణమైన సహజ నిర్వికల్ప స్థితిలో ఉండడం. కాబట్టి 4 వాక్యాలు మహావాక్యాలు, వాటి యొక్క ఫలాలు, వాటి యొక్క ప్రయోజనాలు కూడా అవే. ఈ సంకల్పం, నిస్సంకల్పం, నిర్వికల్పం, సహజ నిర్వికల్పం స్థితులను అందిస్తాయి. ఆ 4 వాక్యాల ప్రకారం తానే ఆ బ్రహ్మం అయితే ఆ బ్రహ్మం ఏ స్థితిలో ఉన్నాడు? వ్యక్తం కానప్పుడు నిస్సంకల్పంగా ఉన్నాడు. సంకల్పం కలిగింది. మళ్ళీ నిర్వికల్పం, సహజ నిర్వికల్పం అనే స్థితిలో కదలక ఉన్నాడు. సాక్షి స్వరూపుడై బ్రహ్మాండానికి ఉన్నాడు. సరే, ఇలా ఎవరైతే తెలుసుకున్న వారు ఉన్నారో, ఎవరైతే ఆ విధంగా మహావాక్యాలతో అర్థం చేసుకొని మహావాక్యాలను ఈ 4టిని తెలుసుకొని ఎవరైతే ఉన్నారో వారందరూ సశరీరులు. ఈ శరీరంతో ఉన్నటువంటి జీవుడుగా ఉన్నాడు కాబట్టి సశరీరులుగా ఉండి తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత కూడా శరీరము ఉంది. శరీరంలో ఏది సంకల్పించే ఎరుకగా ఉన్నదో అది జీవుడనే ఎరుకగా కాకుండా అఖండ ఎరుకగా ఉంది అంతే. అక్కడ కూడా ఎరుక ఉన్నది. అఖండ ఎరుక స్థితిలో ఉన్నాడు. అది కూడా దాటుకుంటే తప్ప అశరీరుడు కాడు. కాబట్టి ఈ ఎవరైతే ఈ విధంగా తెలుసుకున్నారో వాళ్ళంతా సశరీరులుగా ఉన్నారు. అశరీరులు అంటే అశరీరిగా ఉన్న సశరీరి అయినప్పటికీ అశరీరిగా ఎవరు అయ్యారో వాళ్ళు. ఇప్పుడు దేశకేంద్రులైనటువంటి గురువులందరూ ఏమంటున్నావు? అశరీర గురువులు అంటున్నారు. ఏది అశరీరంగా ఉంది? శరీరం మామూలు శరీరం ఉంది, భౌతికంగా స్థూలంగా కనపడే శరీరం. సూక్ష్మ శరీరంగా ఏది సంకల్పిస్తుందో అది రహితపరుచుకొని ఉన్నారు. కాబట్టి ప్రాధాన్యం ఏమిటి మనకు అంటే అశరీరానికి, బ్రహ్మమునకు 1%, 10% దేహానికి. అశరీర బ్రహ్మంగా ఉన్నది 1% అయితే మిగతా 10% దేహానికి ఉంది. 90% బ్రహ్మంగా ఉన్నారు. సరే, వీళ్ళ శరీరాలైనా ఎట్లా ఏర్పడ్డాయి అంటే, మరి వీళ్ళ శరీరాలు ఏర్పడినాయి కదా. ఈ శరీరాలు ఏర్పడిన వారు శరీరాలతోనే విచారణ చేస్తున్నారు. శరీరాలతోనే ఎరుకతోనే విచారణ చేస్తూ ఉన్నారు. తన మూలం ఏమిటి, అంతకుముందు మూలం ఏమిటి, ఎక్కడ దాకా విచారించినా ఇదే. తన మూలం తల్లిదండ్రులు, వాళ్ళ మూలం వాళ్ళు, గట్టే ఆఖరి దాకా పోతే ఆ బ్రహ్మం అనేదాకా, ఆ బ్రహ్మం సృష్టికి కారణమైనది సాంఖ్య విచారణలో పోతే ఆఖరుగా తెలియదంటే ఆ బ్రహ్మము. మరి శరీరాలు వారి శరీరం వారి తల్లిదండ్రులు అయినప్పుడు ఇప్పుడు శంకర భగవత్పాదులు కూడా ఎలా వచ్చారయ్యా అంటే ఆయన కూడా దేహధారి అయ్యాడు కదా. దేహం ధరించాడు 140లోనూ ఏమో ఆయన జన్మించిన 7వ శతాబ్దంలో అనేది బాగా గుర్తు. 100 చాలా సంవత్సరాలు కరెక్ట్గా నిమిత్తంగా తెలియవు. ఆయన మరి 1300 సంవత్సరాల క్రితం అనుకోండి ఆయన తల్లిదండ్రులకు జన్మించాడు. ఎలా వచ్చారంటే వాళ్ళ తల్లిదండ్రుల తర్వాత ద్వారానే వచ్చారు. ఆర్యమాంబ, శివ పండితులు వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు. సరే, మొత్తానికి తల్లిదండ్రులకే పుట్టాడు. సరే, మనం ఎవరి పేర్లు చెప్పుకున్నా, రామకృష్ణ పరమహంస అయినా సరే, లేదా వివేకానందుడైనా సరే, లేదంటే అరవింద మహర్షి అయినా సరే, మహానుభావులు ఎవరి సంగతి అన్నా చెప్పుకో, వాళ్ళందరికీ శరీరాలు ఉన్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు శరీరాలతోనే, వాళ్ళ తల్లిదండ్రుల వల్లే జన్మించిన వాళ్ళే అందరూ. ఎవరి సంగతి చెప్పుకున్నా కూడా వాళ్ళందరూ సశరీరం అన్నటువంటి స్థితిని పొందాలిట. అంటే
తప్పక తల్లిదండ్రులు ఉండాల్సిందే శరీరం పొందాలంటే. ఇక అశరీరత్వము అనేదేమో శరీరం నుంచి ఏది నిర్ణయిస్తుందో అది లేకుండా అయిపోతే శరీరం ఉన్నప్పటికీ శరీరంలో ఈ రావడానికి కారణమైనటువంటి కదలికలకు కారణమైనది అచల స్థితిని పొందింది అనుకో, ఇది లేకుండా అయింది, దీనికి స్థానం లేదు, ఉన్నది అదే అని తెలియబడినటువంటి స్థితిలో ఉన్నవారేమో అశరీరులుగా ఉన్నారు. ఇక వాళ్ళ కదలిక లేదు అక్కడ. కలగడానికి ఇది కలగడానికి కారణమైనది నిస్సంకల్పంగా ఏ సంకల్పము నిర్వికల్పము అన్ని దాటుకొని పోయింది అవతలకి, గుణాతీతము అయింది. కాబట్టి ఎక్కడి నుంచో అక్కడి నుంచి పొందాలంటే ఎవరికి శరీరం పొందాలన్నా తల్లిదండ్రులు ఉండాలి. ఎక్కడి నుంచో జననస్థానం వేరే ఉంది అని చెప్పడానికి వీలు లేదు అని చెప్పేకు అంతకుముందు వీలు లేదు. అక్కడి నుంచి జననస్థానం ఉంది అని దేహం ధరించి ఈ విధంగా ఉన్నారు, ఇక్కడ ఉన్నారంటే వాళ్ళు దేహం ధరించడానికి కారణమైనట్టు ఖచ్చితంగా ఉంటాయి. వినుము ఈ బ్రహ్మాండ జననము నీనాయందు అయినది, ఇది కాదని వేరే ఇంకొకటి కలదన తరమా. వినుము ఈ బ్రహ్మాండ జననం అంతా కూడా నీ యందు నా యందు ఉంది, అంతే తప్ప ఇది కాదు వేరే చోట ఉంది దీనికి అనడానికి ఇంకోటి కలదని అనగలమా, అనదన తరమా. ఇంత చిన్న విషయాన్ని పట్టుకెళ్ళి అంత పెద్ద విషయానికి ముడేశారు సూచనతో. ఈ పిండాండం అంటే ఇది బ్రహ్మాండం నుంచి వచ్చింది అని చెబుతుంది సాంఖ్యశాస్త్రం. పిండాండం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అంతకుముందు లేదు. బ్రహ్మాండం ఏర్పడితే ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రకృతిలో ప్రపంచంలో ఉన్నటువంటి జడ చైతన్యాలు రెండు పుట్టాయి. జడము, ఆ జడంలో నుంచే ప్రాణి అనేది పుట్టింది. ఆ ప్రాణులే అనేకత్వాన్ని పొందినాయి అనేదేమో బ్రహ్మాండం అది చెబుతుంది సాంఖ్య విచారణ. తారకం ఏం చెబుతుందంటే అసలు పిండాండం లేదు, ఉన్నది బ్రహ్మాండమే, నీకు పిండాండం తోస్తోంది ఉన్నట్లు అని చెబుతోంది. అది బ్రహ్మాండమే ఉంది, పిండాండంగా ఉన్నట్టు నీవు నీ చుట్టూ ఉన్న దృశ్య ప్రపంచాన్ని అంతా నువ్వు ఊహించుకుంటున్నావు. కళలో నీకు గుర్తే లేకనే ఎట్లొచ్చిందో, కాబట్టి నువ్వు అంతవరకే పరిమితంగా తెలుసుకున్నా పరిమితమైన అజ్ఞానం అనే ఆవరణకు లోబడ్డావు. కాబట్టి పరిమితమైనటువంటి అజ్ఞానం అనే ఆవరణ, ఈ ఆవరణ ఏదైతే ప్రకృతిగా చుట్టూ ఉన్నటువంటి బంధాలతో కూడి నామరూపాత్మకంగా ఉన్నటువంటి ఆవరణలో ఏవి కనపడుతున్నాయో నీకు ఆ అజ్ఞానం ఉన్నది కాబట్టి ఉన్నట్టుగా కనపడుతోంది. మరి విచారణ ద్వారా తెలిస్తే అది నిజానికి కళ వంటిదే, ఓ కళలో జరుగుతున్నటువంటి వ్యవహారంగా నువ్వు తెలుసుకుంటే అప్పుడు పిండాండం లేదు, ఉన్నది బ్రహ్మాండమే. నువ్వు తరించు, ఆ ఉన్నది బ్రహ్మాండమే అని నువ్వు తరించు అని చెప్పింది ఆ తారకం. కానీ ఆ ఉన్నది బ్రహ్మాండమే అయినప్పటికీ దానిలో కలిగినదా ఇది కాదా, దాంట్లో కలిగింది కాబట్టి దాన్ని రహితం చేసుకుంటే తప్ప మళ్ళీ ఈ జనన మరణాల చక్రం అనేది తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి అసలు పిండాండం లేదు, ఉన్నది బ్రహ్మాండమే అనుకున్నాం అనుకో, పిండాండం నుంచి బ్రహ్మాండం దృష్టికి తరించమంటున్నాడు. ఈ పిండాండం అనే దృష్టి పోగొట్టుకొని నేను జీవుణ్ణి, నేను పలానాయపురం, నా పేరు ఇది, నా ఊరు ఇది, దీనిలోంచి విడుదలయ్యి ఏది ఉందో బ్రహ్మాండం లేక విడుదలగా నువ్వే బ్రహ్మము అనే స్థితిలోకి పోవు అంటున్నాడు. మరి అక్కడి నుంచి దానికి ఆ దృష్టికి తరించమంటున్నాడు. తారకం అంటే తరించడం. తరించడం అంటే ఎట్లా తరించడం? తాను జీవుడు అనే భావంలో నుంచి బ్రహ్మం అనే స్థితిలోకి తరించడం. మరి అమనస్కం ఏమంటుందంటే అసలు ఈ బ్రహ్మాండం, పిండ బ్రహ్మాండాలు రెండూ లేవు. వీటికి మూలం ఎవడంటే ఆ కూటస్థుడు, ఎవడైతే ఈ అపంచీకృతమైన భాగం నుంచి ఉన్నాడు. పంచీకృతం జరిగిన తర్వాత పంచభూతాత్మకమైన 5 వేరుగా ఏర్పడి దాంట్లో నుంచి మళ్ళీ పంచీకృతం జరిగి ఇక్కడ పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, మొదటి బ్రహ్మాండ పంచీకరణ, తర్వాత పిండాండ పంచీకరణ జరిగి వచ్చాడు. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో పంచీకరణ లేనప్పుడు అపంచీకృత భాగమైనటువంటి
పంచీకృతం కానటువంటి స్థితిలోకి పోతే అక్కడ కూటస్థుడుగా ఉన్నాడు. వాడిలో అసలు తోచేవే లేదు. తోచాలంటే మనసు ఉండాలా. మళ్ళీ ఈడ ఏర్పడిన దానికి ఏదైతే ఏర్పడిందో ఏర్పడింది ఆత్మ వల్ల ఏర్పడి బ్రహ్మాండంలో మళ్ళా పిండాండం ఏర్పడినప్పటికీ దానికి సంగత్వం ఏమీ లేదు. దాంట్లో మనసు అనేది మళ్ళీ ప్రత్యేకంగా అంతరంగంగా ఏర్పడి అది కదా మనసుగా ఉండి ఆలోచించి సంకల్పించి సర్వము చేసింది. మరి కూటస్థుడు అపంచీకృత భాగమైనటువంటి కూటస్థుని స్థితి లేకపోతే ఇంకా అక్కడ మనసు లేదు. మనసు లేనటువంటి స్థితిలోకి వెనక్కిపో. ఇక అక్కడికి పోయిన తర్వాత కూటస్థునికి తోచనే లేదు, తోచేవే లేదు. తోచాలంటే తోచేకుండా మనసు ఉండాలి. తోచేకి ఈ పిండాండంగా పంచీకృతము బ్రహ్మాండంగా పంచీకృతమై ఉండేది రెండూ లేకుండా అవి రెండు పంచీకృతం కాని స్థితిలో అపంచీకృత స్థితి లేకపోతే కూటస్థ స్థితిలో ఉన్నాడు. అసలు ఇవి తోచనే లేదు, ఈ రెండు లేనే లేవు, ఉన్నాయనుకోవడం పెద్ద భ్రాంతి. ఇదే రజ్జు సర్ప భ్రాంతి లాంటిది అన్నాడు. ఉన్నది తాడే అయినప్పటికీ అది తాడే అని తెలుసుకునే వరకు పామే అనుకున్నాడు కాబట్టి అదో పెద్ద భ్రాంతి. మళ్ళా తెలిసిన తర్వాత ఇది లేదు, ఎప్పుడూ లేదు. నేను అనుకున్నప్పుడు తాడే, నేను పొరపాటు పడినప్పుడు తాడే, ఇంకొకరు వచ్చి బ్యాటరీ వేసి ఆడ చూపించినప్పుడు తాడే. అంతకుముందు తర్వాత ఎప్పటికీ అది ఎప్పుడు అట్లే ఉంది, ఎట్లుంది అట్లా. మధ్యలో నేను మాత్రమే దాని మీద ఆరోపించబడి అది ఇదేనేమో అనుకొని మళ్ళా చూసి లేదు ఇది అది కాదు అని అనుకున్నా. ఇవన్నీ అనుకోండి ఎవరు, ఈ భ్రాంతి ఎవరు చెందారో అది. కాబట్టి ఈ ఉన్నది అని అనుకున్న పిండాండ బ్రహ్మాండములు రెండు అటువంటివే కళలో వచ్చినటువంటి అన్ని కళలోంచి మేల్కొంటే ఎలా లేవో అట్లా ఈ పంచీకృతం కానటువంటి కూటస్థ స్థితి లేకపోతే అపంచీకృత స్థితిలో పిండాండ బ్రహ్మాండాలు రెండూ లేవు. పంచీకృతం కానప్పుడు అవ్యక్తంగా ఉన్నప్పుడు ఏది వ్యక్తం కావడానికి సంకల్పించిందో అప్పటికి మనసు లేదు. మనసు ఇవన్నీ ఏర్పడాలి అంటే పంచీకృతం కావాలి. పంచీకృతం కావాలంటే పంచభూతాలు ఏర్పడాలి. అవి ఒకదానికి ఒకటి కలిసిన తర్వాత వాటిలో నుంచే ప్రాణం అనేటువంటి జీవశక్తి, ఆహారం, ఇతరత్ర ఏవైతే జీవులు ఉన్నాయో ఆ జీవులు కూడా చలించే జీవులు, చలించని స్థావర జంగమాదులతో సహా ఇవన్నీ ఏర్పడడానికి కారణమైనంత పంచీకరణే. అపంచీకృత భాగం లేకపోతే ఇవి లేవు. ఉన్నాయనుకోవడం పెద్ద భ్రాంతి, రజ్జు సర్ప భ్రాంతి లాగా అని అన్నారు. కాబట్టి ఆటికి పోతే అక్కడ పిండాండ బ్రహ్మాండాలు రెండూ లేవు. బ్రహ్మాండాలు అనే సర్పము, పిండాండం అనే సర్పము లేదు, బ్రహ్మాండం అనే సర్పము లేదు. కుండలిని లేదు, కుండే లేదు. కుండలిని అంటే కుండ ఉండాలి, కుండే లేదు. పంచభూతాలే లేవు, పంచతత్వాలు లేదు, తత్ త్వం అనే విభజన లేదు. తత్వం ఎప్పుడు విభజన అయింది? అంతకుముందు కూటస్థం నుంచి పంచీకృతం అయితేనే ఉంది. పంచీకృతం కానప్పుడు తత్ ఎక్కడుంది? తత్ అంటే అది. మళ్ళా త్వము నేనేను, అదే అయి ఉన్నాను నేను అనేదంతా ఎక్కడికి? పంచీకరణ జరిగిన తర్వాత జరిగినటువంటి విషయం. కాబట్టి ఈ విభజన కూడా లేదు. ఉన్నది ఏకముగా కూటస్థమై అపంచీకృతమై ఉంది. అదే ఉంది 99%, 99.9% అంట. ఇంకా 0.1% ఈ బ్రహ్మాండం అంతా. ఆ ఉన్నది ఏది అపంచీకృతమై ఉన్నదే 99.9% ఉంటే ఉన్నది 0.1% బ్రహ్మాండం అంతా ఉంది. ఆ 0.1లో మళ్ళా 0.1 నిజానికి 0.1 కూడా కాదు. ఆ 0.1లో 0 పెట్టి 00000 అని 1,00,000 సున్నాలు పెడితే పక్కన ఒకటేస్తే అదొక పిండాండం అయింది. ఇప్పుడు 99.9గా ఉన్న కూటస్థం ఏదైతే అపంచీకృతంగా ఉందంటున్నామో మరి దాంట్లో ఈ 0.00000 అని పెట్టి లాస్ట్లో ఒకటేస్తే ఈ ఉన్నటువంటి పిండాండానికి ఉనికి ఉందా? అది ఎన్నో మళ్ళా 0.1 కూడా కాదు. 99.9 అయితే పోన్లే 0.1 అనుకోవచ్చు. 0 మళ్ళా సున్నలే అన్ని అన్నట్టు ఒకటేని పెట్టారు. 1% అని చెప్పడానికి కూడా 0 ఇంత % అని చెప్పడానికి కూడా లేదు. మరి అట్లా ఉన్నటువంటి పిండాండానికి ఉనికి ఉందన్నామా?
ఎక్కడ ఉంది ఉనికి? ఆ కూటస్థ స్థితిలో లేదు. ఈ పంచీకరణ ఎప్పుడైతే జరుగుతుందో దాంట్లో ఉంది. ఈ పంచీకరణ కారణమైందంతా ఎక్కడ ఏది సంకల్పించిందో, ఏది సర్వమునకు చైతన్య శక్తిగా ఉన్నదో దాని చేతిలో ఉంది. అది లేకుండా ఉంటే ఇది కలిగేదే లేదు. కాబట్టి ఎక్కడ ఉంది లేదు కదా. కాబట్టి దీని మూలమును అది అని, దాని మూలం ఇది అని, దీనికి అది దానికి ఇది అని చెప్పేటటువంటి పద్ధతి సమంజసమైన పద్ధతి కాదు. అసలు ఏర్పడనే లేదనే ముందు స్థితికి, అపంచీకృత స్థితికి పోతే ఇదంతా మధ్యలో కలిగిన భ్రాంతే, ఇదంతా మధ్యలో వచ్చినటువంటి కలే, ఏమీ లేదు. వినుము ఈ బ్రహ్మాండ జననం నీవా నీనా అంటే ఇక్కడ ఏమిటంటే నువ్వు నేను కాదు. ఈ బ్రహ్మాండం అంటే నువ్వు నేను కాదు. నీ నా అంటే బ్రహ్మాండము పిండాండం, ఈ విశ్వాండము ఈ బ్రహ్మాండం. నిజానికి అచల పరిపూర్ణ రాజయోగంలో ఇంద్రియాల ప్రసక్తే లేదు. అచల పరిపూర్ణ రాజయోగంలో ఇంద్రియాలతో కూడిన దేహం దాకా కాదు. అసలు పిండాండ బ్రహ్మాండాలు రెండు కల్పితానికి కారణమైనటువంటిది అదే లేనిది. అది లేకుండా అయిపోతే అఖండ ఎరుక కూడా లేదు. ఈ బ్రహ్మాండాన్ని గుర్తించేది పిండాండాన్ని గుర్తించేదే లేదు, దానికి ఉనికే లేదు. అవి లేనప్పుడు ఏదైతే ఉందో ఉత్తపట్టబయలు కాదు తప్ప మరొకటి లేదు అని చెప్పిండేది ఇది. ఇంద్రియాల ప్రసక్తే లేదు. అసలు పిండాండం అంటేనే సమిష్టి బ్రహ్మం, బ్రహ్మాండం అంటేనే సమిష్టి విశ్వం. ఇక్కడ పిండాండాలన్నీ కలిపితే అదే సమిష్టి బ్రహ్మం అనేకత్వాన్ని పొందింది. ఒక్కటిగానే ఉంది. ఒక్కటిగా ఉన్న దాంట్లో చైతన్యమే అన్ని ప్రాణుల్లో ఉన్నప్పుడు అనేక అద్దాలు ఉన్నటువంటి గదిలే కోటిపోతే అన్ని వైపులా తానే కనపడినట్టు అన్ని ప్రాణుల్లోనూ బ్రహ్మం అనే చైతన్య శక్తి ఉంది. కాబట్టి ఈ పిండాండాల సమూహం అంటే బ్రహ్మమే. బ్రహ్మాండం అంటే ఈ సమిష్టి విశ్వం మొత్తం కలిపి అనేకమైనటువంటి ఎన్నెన్నైతే ఇవన్నీ విశ్వాలైతే ఈ జగత్తులో ఉన్నాయో, బ్రహ్మాండంగా ఉన్నటువంటి అనేక గోళకాలతో కూడి అన్నిటి కలిపి ఆ సమిష్టి విశ్వం బ్రహ్మాండం. సమిష్టి విశ్వంలో సమిష్టి బ్రహ్మాండం ఎట్లొచ్చిందో చెప్పడం అనే అన్వయాన్ని అచల పరిపూర్ణ రాజయోగము అని అంటారు. ఈ సమిష్టి విశ్వంగా ఉన్న దాంట్లో సమిష్టి బ్రహ్మాండం అనేది ఎట్లొచ్చిందో దాన్ని వివరించి చెప్తే దాని అన్వయించి అది ఎట్లొచ్చిందో తెలుసుకొని అది లేనిదేనని తెలుసుకుంటే ఉన్నదేమో అచలమే అని చెప్పింది. కాబట్టి దీన్ని విడదీసి చెప్పడానికి ప్రత్యేకంగా సిద్ధాంతం తయారు చేసి అచల పరిపూర్ణ రాజయోగం అన్నారు. బ్రహ్మాండము పిండాండం రెండిట్లోనూ వ్యవహారం చేస్తూ వ్యవహారకర్త ఉన్నప్పటికీ మూలంగా విచారించుకుంటూ పోయి ఇది అది రెండూ లేనివే అని నిర్ణయించే వాడు. కాబట్టి నిర్ణయించేవాడైనప్పటికీ ఏమిట్లో ఉన్నాడు? వ్యవహారంలో రాజయోగము అని అన్నారు. రాజయోగం అంటే తానుంటూ తాను వ్యవహరిస్తూ తాను వ్యవహరిస్తున్న దాన్ని కళని తోసిపుచ్చి తనకు కానీ తాను సృష్టి కావడానికి కారణమైన బ్రహ్మాండం కాదని రెండూ లేవని చెప్పడమే రాజయోగం. దాంట్లోనే ఉన్నప్పటికీ దానితో సంగమించకుండా ఉన్నటువంటి ఏది సంకల్పించే స్థితిలో ఉందో దాని ద్వారా గుర్తిరిగి దాన్ని రహితపరచుకో అని. అందుకని వేదాంత పంచదశి కేవలం ఆత్మనిష్ట నుంచి బ్రహ్మానుసంధానం నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి చెబుతుంది. వేదాంత పంచదశి ఏం చెబుతుంటే ఆత్మనిష్ట ఎట్లా, బ్రహ్మానుసంధానం చేయడం ఎట్లా, అక్కడి నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి ఎట్లా అనేది చెబుతుంది. అంటే ఇప్పుడు మనం తెచ్చామే బుక్, రాబోయే నెక్స్ట్ వారం రోజుల్లో ఎప్పుడో నేను వచ్చిన తర్వాత మొదలుపెట్టి చదువుతారే ఆ బుక్. అది ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని చెప్తుందట. దాంట్లో ఆత్మనిష్ట నుంచి బ్రహ్మానుసంధానం, మళ్ళీ అక్కడి నుంచి పరబ్రహ్మ నిర్ణయానికి. కాబట్టి మళ్ళీ ఇక్కడ పంచవింశతి ఎవరైతే బ్రహ్మనిష్ఠులైన వారు ఉన్నారో, పంచవింశతి, ఈ పంచవింశతి అనే కోసం వెతికేం కానీ అంతలక్క ఎక్కడ ఎతికినా కూడా దొరకలేదు. నెట్లోనేమో ఆ రోజు దొరికినప్పుడు
ఓన్లీ దానికి సంబంధించిన సమాచారం మాత్రమే దొరికింది. అది నేను కాపీ చేసి పక్కన పెట్టుకోవాల్సింది కంప్యూటర్లో. అంత లోపలే మళ్ళీ చూస్తే ఇప్పుడు ఆ సమాచారం లేదు. దీంట్లో చూస్తే నెట్లో చూస్తే పంచవింశతి అనే దాని గురించి చెప్తున్నారు, కానీ ఆ గ్రంథం ఏదైనా ఉందా ప్రత్యేకంగానే దొరకట్లే. 25 తత్వాల మీద చెప్పిండేది పంచవింశతి. పంచదశ ఏమో 15 దాని గురించి చెప్పింది. సరే, అది చదివిన తర్వాత అవసరం అనుకుంటే ఎక్కడైనా దొరికే పరిస్థితులు ఉంటే పంచవింశతి కూడా తెచ్చుకుందాం తర్వాత. కాబట్టి పంచవింశతి ఎవరైతే బ్రహ్మనిష్ఠులైన వారు ఉన్నారో వాళ్ళకి పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియజెప్పి, లేనెరుక పద్ధతిని తెలియజెప్పి లేకుండా పోగొడుతుందట. ఏది పంచవింశతి. కాబట్టి ఈ 24తో కూడి 25 ఎవడైతే ఉన్నాడో ఆ కూటస్థ స్థితికి పోతే 24తో తాదాత్మ్యత ఉన్నది లేదు. బ్రహ్మాండ కూటస్థుడుగా ఉన్న స్థితిలోకి పోయిన తర్వాత అది లేదు. దానికి కారణం అదే. 25వదైనటువంటి సంకల్పించేది లేకపోతే బ్రహ్మాండ సృష్టి లేదు, ఇక్కడ పిండాండం భావించడానికి లేదు. కాబట్టి ఆ స్థితిలో నుంచి చెప్పేటప్పుడు వ్యష్టి పిండాండం అసలు లేనే లేదు. ఇంకా ఆ స్థితికి పోతే 0.00 అన్ని సున్నలే. ఇంకా 1,00,000 సున్నాలు పెట్టా ఒకటి అనేది లేదు. ఒకటి లేకపోతే ఎన్ని సున్నాలు పెట్టా ఏం పని లేదు, దానికి విలువే లేదు. కాబట్టి 1,00,000 సున్నాలు పెడితే కూడా అది పిండాండం కాలేదు, పిండాండము అనేది లేదు. కాబట్టి ఏకకణ జీవికి కూడా అక్కడేం ప్రాధాన్యత లేదు. ఆ ఏకకణ జీవి ఉండేది ఒకే కణంతో ఉన్నటువంటి దానికి, మళ్ళీ దానికి అవతల ఇంకోటి లేదు. ఇక్కడేమో స్థూల సూక్ష్మాల కారణంగా ఒకటి ప్రకృతిగాను ఒకటి దానికి శక్తిగాను రెండుండి రెండింటి కలయికతో ఇదంతా ఏర్పడింది అనేది వచ్చింది. ఆ ఏకకణ జీవిలో రెండింటి కలయిక కూడా అవసరం లేకపోయినా ఉత్పత్తి అవుతుంది అది. మరి కాబట్టి దానికి అక్కడేం ప్రాధాన్యము లేదు, అణువుకే ప్రాధాన్యం లేదు. ఆ అణువులో విడిపడినవే కదా. ఏకకణ జీవి అనేది కూడా అనేకత్వాన్ని పొందడానికి అవసరమైతే అనేకత్వాన్ని పొందాలంటే దీనితో సంగమించి ఉండాలి. ఈ సంగమం అనేది దానికి లేదు. కాబట్టి అణువుకే ప్రాధాన్యత లేదు, మళ్ళా మహత్తుకే ప్రాధాన్యత లేదు. పుట్టడానికి కారణమైన అణువు ఎక్కడి నుంచి పుట్టిందో అణువులో నుంచి, దానికి ప్రాధాన్యత లేదు. ఏది మహత్తు కలిగి అది ఆ మహత్తు చేత మహదంకారం మారిందని దానికి కూడా ప్రాధాన్యత లేదు. అణువు మహత్తు రెండు ఒకటే. ఆ రెండు కలిసే ఆ మహత్తే మొట్టమొదటి అణువు కూటస్థంలో. ఆ అణువుని ఎవరు పట్టించుకున్నారు? అది ఎక్కడ దానికి ఉనికి లేదు. ఏ దృష్టితో అంటే లేనెరుక స్థితిలో అలా చూసి ఇది లేదన్నారు. లేనెరుక దృష్టితో చూస్తే దానికి ఉనికి లేదు. నీ నా ఇదే కదా ద్విపిటి అంటే. నేననేది పిండాండంగా ఉంది, నీవనేది బ్రహ్మాండంగా ఉంది. ఈ రెండు పిండాండ బ్రహ్మాండాలు ద్విపుటి. ఈ ద్విపుటి లేదురా నాయన, బ్రహ్మము పరబ్రహ్మము రెండింటి మధ్య ఉన్నటువంటి గొడవ ఇదంతా లేదు. అసలు ఇదంతా అదంతా లేనే లేదు, అది లేనే లేదు. అసలు ఆ సంకల్పం అనేదే లేదు. ఇక సంకల్పమే లేకపోతే నిస్సంకల్పము నిర్వికల్పము ఎక్కడి నుంచి వచ్చినాయి? సహజ నిర్వికల్పం ఎక్కడ? నువ్వు చెప్పుకుంటున్నావు అంతే. నువ్వు ఉంటే, నువ్వు లేకుండా అయిపోతే సంకల్పించేది ఎవరు? నిస్సంకల్పించేది ఎవరు? మళ్ళా సహజ నిర్వికల్ప స్థితిలో ఉన్నాననేది ఎవరు? లేని స్థితిలో ఉన్నావు. నేను లేని గాఢ నిద్రా స్థితిలో నాకు ఇట్లా కలుగుతోంది అట్లా కలుగుతోంది ఏమైనా చెప్పగలవా? ఏమీ చెప్పలేదు. నీలో కదలికలు లేవు, వ్యవహారం లేదు, ఏమీ లేదు. నీలో ఉన్నాడు అక్కడ చూసి సాక్షిగా ఉండి చెప్తున్నాడు అనేది కూడా లేదు. ఏది చెప్పడానికి మెలకు వస్తేనే చెప్పాల్సిందే. కాబట్టి నువ్వు చెప్పుకుంటున్నావు అంతే, ఏదో నీకు ఊసిపోక. అంతేగాని ఇదంతా ఎరుక పద్ధతి. పొద్దుబాకి చెప్పుకోవాల్సిందే. నిజానికి ఇదంతా లేనిదే ఎరుక పద్ధతి. కాబట్టి నీ నా వినుము ఈ బ్రహ్మాండ జననము నీ నా ఎందునైనది అది కాదని వేరే ఇంకోటి కలదన తరుమా. ఈ నీనాలు రెండు లేకుండా అయితే పిండ బ్రహ్మాండాలు ఇక అది ఉందని చెప్పడానికి, ఇది ఉందని చెప్పడానికి, ఇంకొకటి కలదని చెప్పడానికి చెప్పేదే లేదు. కాబట్టి విశ్వము ఆ బ్రహ్మము మరొక దాని వల్ల ఎక్కడి నుంచో వచ్చినాయి, ఆ బయలు వల్ల వచ్చినాయి అని చెప్పడానికి ఏ ఆధారము లేదు. బయలులో కల్పించడానికి కావలసిన సంకల్పాలు లేవు,
బయలులో ఏ రకమైనటువంటి ఉనికే లేదు. ఎందుకంటే విశ్వ లక్షణాలేవి బయలుకు లేవు. దీనికి ఉన్న లక్షణాలు కానీ ఆవరణలు కానీ వ్యవహారం కానీ ఏమీ లేదు. బ్రహ్మాండ లక్షణాలు లేవు, విశ్వ లక్షణాలు లేవు, బ్రహ్మాండ లక్షణాలు లేవు, బ్రహ్మం యొక్క లక్షణాలు కూడా లేవు, పరబ్రహ్మం లక్షణాలు లేవు, ఎరుక లక్షణాలు లేవు, మలిన ఎరుక లక్షణాలు లేవు. ఎరుకుంటే కదా ముందు మళ్ళా మలినం చెందేకి, మళ్ళీ మలినం చెంది కిందికి దిగి వచ్చి మళ్ళీ వ్యాప్తమై అనేకత్వం అనేది. కానీ మిశ్రపుట ఎరుక అనే లక్షణాలు కూడా లేవు, కేవలం ఎరుక లక్షణాలు కూడా లేవు. ఏ ఎరుక లేదు. ఇంకా దిగొస్తే కదా కేవలం ఎరుక నుంచి మిశ్రపుట ఎరుక, మళ్ళా మలిన ఎరుక అయ్యేది. ఆ లేనటువంటి స్థితిలో ఉంది. ఆ బయలు స్థితిలో ఏ లక్షణము లేదు, ఎరుకే లేదు. కాబట్టి కేవలం ఎరుక లక్షణాలు లేవు, పరారూప ఎరుక లక్షణాలు కూడా లేవు. దేనికంటే బయలుకు కూటస్థమే ఉళ్ళకి. అక్కడ ఈ కూటస్థం చెంది ఇది అయ్యింది. ఆ కూటస్థ స్థితిలో నుంచి పిండ బ్రహ్మాండాలు ఏర్పడినాయి అనేదే లేనిదని ఉళ్ళకి అని చెప్తున్నాడు. బ్రహ్మమే ఉళ్ళకి లేనిది, ఎరుకే ఉళ్ళకి లేనిది. ఈ రీతిగా బయలునందు నీ నా యందున ఏర్పడినవి ఏమీ లేవు. ఆ బయలులో నీ నా యందున ఏర్పడడానికి కారణమైన లక్షణాలు ఏమి లేవు బయలులో. ఇవే లేకపోతే దీని మూలం తన తల్లిదండ్రులు, దాని మూలం తన తల్లిదండ్రులు అని కార్యకారణ వివేక పద్ధతిలో, ఆత్మానాత్మ వివేక పద్ధతిలో, సద్వివేక పద్ధతిలో, నిత్యానిత్య వస్తు వివేక పద్ధతిలో, దృక్దృశ్య వివేక పద్ధతిలో అని చెప్పబడే 5 వివేకాలు. ఈ 5 కూడా దాంట్లో వచ్చినాయి. మనం ఆత్మానాత్మ వివేకం అనే దాన్ని చదివినాం 2 సార్లు 3 సార్లు చదివినాం. ఈ మనం సమూహం ఏర్పడి నుంచి చదివినాం. అంతకుముందు మనం 2వ శనివారం కార్యక్రమాలు పెట్టినప్పుడు కూడా చదివినాం. అది వీళ్ళు వెలువరించింది ఆత్మానాత్మ వివేకం అనేది. కాబట్టి ఈ 5 వివేకాలుగా కార్యకారణ వివేకాలు ఒకటి కారణంగా ఉంటే అది కార్యరూపం ధరించినది అనే పద్ధతి, ఆత్మ అనాత్మలుగా ఉన్నది అనే ఒకటేమో చైతన్యంగాను, ఒకటేమో జడంగాను, 2 కలిసి వచ్చినాయనడం, సత్తు అసత్తు ఈ 2 ఆ రెండిటి వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం. ఇవన్నీ ఎప్పుడు నీవుండి ఈ వ్యవహారం అంతటి విచారణ చేస్తే దృక్దృశ్య వివేకము అని చెప్పబడేటువంటి 5 పంచ వివేకాలు కూడా కూటస్థ స్థితి దాకా పోయి అక్కడ వదిలేస్తాయి. ఇవన్నీ ఇక్కడ విచారణలో నీవు నిన్ను జీవు స్థాయిలో నుంచి కూటస్థ స్థాయిలోకి చేర్చడానికి ఏర్పడినటువంటివే ఈ వివేకాలన్నీ. ఈ పంచ వివేకాలు తెలిస్తే అజ్ఞానం తొలగిపోయి నువ్వు కూటస్థ స్థితిలో ఉన్నది ఒక్కటే ఉన్నది, ఆ ఒక్కటి బ్రహ్మమయం, అది నువ్వే. అది లేకుండా పోతే సృష్టికి కారణమైనది లేదు, మళ్ళీ సంకల్పించేది లేదు, ఇది లేదు. ఉన్నది ఒక్కటే బయలుగా ఉన్నదే ఉంది. అది రహితమైన తర్వాత ఇంకా ఏముంది ఏమి లేదని చెప్పడానికి ఉండేది కూడా లేదు. ఆ పంచ వివేకాలన్నీ కూడా కూటస్థ స్థితి వరకు చేర్చి వదిలేస్తాయి. ఈ విచారణ అంతా ఇవన్నీ పోతే ఈ 5 రకాల విచారణ వల్ల నీకేం తెలిసింది అంటే, ఎక్కడైతే సంకల్పించిందో అవ్యక్తం నుంచి వ్యక్తం కావడానికి కారణమైన స్థితిలో నుంచి అంతకుముందు ఏ స్థితిలో ఉందో ఆ స్థితిలోకి తీసుకుపోతాయి. ఇంకా వ్యక్తమైన తర్వాత ఏర్పడిన బ్రహ్మాండ పిండాండాల స్థితిలో నుంచి అపంచీకృత స్థితిలో ఉన్నటువంటి కూటస్థుడి స్థితిలోకి తీసుకుపోతాయి అంతే. అపంచీకృత స్థితిలో కూటస్థుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉంది. కానీ మళ్ళీ పంచీకృతం చేసే అవకాశం ఉందనే ఆ అపంచీకృతంగా ఉన్న స్థితిలో నుంచి కావడానికి కారణమైన కారణాన్ని వదిలేసి అవతల స్థితి లేకపోతే ఇంకా అక్కడ లేదు, అక్కడ ఈ నిర్ణయం చెప్పేది లేదు. కాబట్టి అక్కడ ద్రష్టరహితము, దృక్రహితము, దృశ్యరహితం 3 లేవు. స్వసద్రహితం, వస్తుమద్రహితం, ఆవరణ రహితం, ఇలా అన్ని రహితం అయిపోయిన తర్వాత బయలే ఉన్నది. ఆవరణ బ్రహ్మాండంగా ఏర్పడటానికి కారణమైన ఆవరణ లేదు, దాంట్లో ఉన్నటువంటి వస్తువులు లేవు, దాంట్లో ఉన్న సత్తు చిత్తు లేవు, దాంట్లో ఉన్నటువంటి ద్రష్ట దృష్టి దృశ్యం అనేటివి లేవు. అన్నీ ఏవీ లేకుండా ఏముంది అక్కడ అంటే ఏ దానికి అవకాశం లేదు, బయలు మాత్రమే ఉంది. కూటస్థానికే అవకాశం లేదు అక్కడ.
అదే లేదంటే ఇంకా పంచీకృతం ఎక్కడ జరుగుతుంది? పంచీకృతం జరిగితే ఇవన్నీ, ఇక మిగిలినవి ఎక్కడున్నాయి అంటే ఇవేవీ లేవు. బ్రహ్మాదులకు అది తెలియతరమా? బ్రహ్మాదులకు కూడా ఇది తెలియతరమా? ఇది అంటే బ్రహ్మం అనే పరిధికి గీత గీసుకున్నవాడైతే, గీసుకున్నట్లయితే ఆ పరిధి వరకే విచారణ జరుగుతుంది. నా విచారం బ్రహ్మం అనే పరిధి వరకే అంటే ఇప్పుడు ఈ బ్రహ్మం అనే పరిధి వరకు తెలిస్తే ఉన్నది ఒక్కటే, అది అద్వైతమని అద్వైతవాదులు చెప్పినది. అది ఉన్నది బ్రహ్మమే అనేది లక్ష్యంగా పెట్టుకొని బ్రహ్మం అనే పరిధికి గీత గీసుకున్నట్లయితే ఆ పరిధి వరకే నా విచారణ, నా నిర్ణయం అటు వరకే అయ్యేది. అదే ఆఖరు అనేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది ఆఖరు అని ఎవరైతే చెప్పారో, అంటే ఒక్క బ్రహ్మాండ పరిధిలో లేకపోతే ఒక విశ్వం అనేటువంటి పరిధిలో మాత్రమే విచారణకి నిర్ణయానికి తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బయలు స్థితి అందు నిలకడ చెందలేరు. ఈ అనేక బ్రహ్మాండాలుగా చెప్పినవి ఒక బ్రహ్మాండంగా చెప్పినవి లేనటువంటి స్థితిలో లేదు. ఏదైతే బ్రహ్మం అనేటి వరకు, ఏదైతే బ్రహ్మం అనే నిర్ణయం వరకే అయ్యిందో అది బ్రహ్మాండ నిర్ణయానికి కావడానికి కారణమైంది. అనేకమైనటువంటి బ్రహ్మాండాలు అలాంటివి ఉన్నాయి. ఇది లేదన్నంత మాత్రాన మిగతాటివి లేకుండా పోవు. అవి లేకుండా కూటస్థ స్థితే లేదు. ఆ ఏదైతే కారణమై ఉన్నదో ఆ బ్రహ్మమే అనే నిర్ణయం కాటి నుంచి ఆ నిర్ణయం బ్రహ్మం అనే సాక్షిత్వ నిర్ణయం కూడా లేనటువంటి స్థితిలోకి, కాబట్టి ఆ స్థితి లేకపోతే బయలు స్థితి అందు నిలకడ చెందదు. బయలు స్థితిలో నిలకడ చెందలేరు అని అంటే అది ఊహ చేత అర్థమై అనుభవంలోకి రావాలంటే ఆ గురుమూర్తి ఎట్లా ఉండాలి అని అంటే ఆ సూక్ష్మ ప్రజ్ఞను కలిగి నీ గరిగించి రహితపరచగలిగేటట్లు ఉండగలిగితే నువ్వు దాన్ని అర్థం చేసుకుంటే లేదు. లేదంటే ఆ బయలుస్థితిలో నిలకడ చెందలేవు. మళ్ళా వ్యవహార రీత్యా ఉన్నటువంటి లక్షణాలని అవ్యవహారిగా ఉన్న స్థితి అయినటువంటి సాక్షిత్వ స్థితిని మాత్రమే సాపేక్ష పద్ధతిగా నిర్ణయం పొందినవారు కాబట్టి ఆ సాక్షిత్వం వరకే పరిమితించబడినటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. సాక్షిత్వం వరకు పరిమితించబడినటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి వ్యవహార రీత్యా చేసినప్పుడు ఏమవుతుంది? సాక్షి స్థితిలో నుంచి వ్యవహార నేనులోకి దిగి వస్తారు. వ్యవహార నేను చేస్తున్నదంతా నాలో జరుగుతున్న చుట్టూ జరుగుతున్నది కలగా నిర్ణయం పొంది తాను నిర్ణయిస్తున్నటువంటి తాను లేడు, నిర్ణయిస్తున్న బ్రహ్మము లేదు అనే స్థితిలోకి నిర్ణయం అయితే ఆ బ్రహ్మం అనే స్థితి కూడా లేదు. కాబట్టి ఆ సాక్షిత్వ స్థితి కూడా లేదు. సాపేక్ష పద్ధతిగా లేనే లేదు నిర్ణయం పొందినవారు. కాబట్టి సాపేక్ష పద్ధతిగా నిర్ణయం పొందితే మళ్ళీ అది ఆపేక్షను తెస్తుంది. కాబట్టి నిరపేక్ష పద్ధతిగా చేయాలి. కాబట్టి సాక్షిత్వం వరకే పరిమితించమన్నటువంటి లక్షణాన్ని కలిగి ఉంటే అద్వైతం చెప్పిన బ్రహ్మం నేనేననే స్థితిలో ఉంటే అది సాపేక్ష స్థితిలో సాక్షిగా ఉన్నట్టు, మళ్ళీ వ్యవహార రీత్యా తాదాత్మ్యం చెందే లక్షణాలు కలిగి ఉన్నట్టు. కాబట్టి ఆ లక్షణాన్ని కలిగి ఉంటారు. కాబట్టి తెలియతరమా అంటే తెలుసుకోవాలనే సూచన ఉంది అందులో. బ్రహ్మాదులకు తెలియతరమా అంటే వాళ్ళకేం శరీరాలు లేవు. శరీరానుభవంతో అనుభూతి చెందితే ఇలా ఉందని మళ్ళీ కిందికి దిగొచ్చే పనిలో లేరు. అక్కడుండి ప్రతిబింబ చైతన్యంగా కనపడుతున్న తన రూపమే అనేకత్వాన్ని పొందిన దాన్ని చూస్తారు తప్ప తాము అనుభవం పొందడానికి సరిపోయినటువంటి శరీరం ఏమీ లేదు అక్కడ. కాబట్టి తెలుసుకోవాలి అని అంటే ఈ అనుభూతి ఎవడైతే చెందుతున్నాడో, ఎవరైతే దీనితో తాదాత్మ్యం చెందుతున్నారో అది లేని స్థితిని ఇక్కడ ఉండి వ్యవహార రీత్యా తాను ఏం చేశాడు, వ్యవహారం లేనప్పుడు ఏం చేశాడు, నిద్రలో ఏం చేశాడు, కలగన్నప్పుడు ఏం చేస్తున్నాడు, విశ్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, వేరు వేరు అవస్థల్లో ఏం చేస్తున్నాడో గుర్తెరిగి దానికి అతీతమైనటువంటి స్థితిలో ఉండగలిగినటువంటి స్థితిలోకి చేరితే ఆ తెలియతరమా అంటే అది తెలియలేదని వదిలేశారు. వదిలేయమని కాదు, తెలియలేరు బ్రహ్మాదులు కూడా తెలియలేరు నాకెందుకు లేపంగా అని వదిలేయమని కాదట. ప్రయత్నించి బ్రహ్మీభూత స్థితిని కూడా పోగొట్టుకో. ఆ బ్రహ్మీభూత స్థితిలో
మహావాక్య విచారణ ప్రకారం ఏది కల్పించిందో అది నేనే, నేను నీవు అనే నేననేది పిండాండము బ్రహ్మాండం రెండు ఒక్కటిగా ఉన్నటువంటి బ్రహ్మం అనేది నేనేననే స్థితిలో నుంచి కూడా దాటుకునే ప్రయత్నం చేయి. వదిలేయమని కాదు. బ్రహ్మావులకైతే తెలియదంట, ఇంకా మనకేడ తెలుస్తుందిలే అని వదిలేయమని కాదు. ప్రయత్నించి బ్రహ్మీభూత స్థితిని కూడా పోగొట్టుకునేకి సరైనటువంటి అటువంటి గురువు దగ్గర చేరి విచారణ చేస్తే, విచారణ చేయకుండా ఎన్ని రోజులు, ఎన్ని తరగతులు, ఎన్ని ఇవి జరిగినప్పటికీ గురుముఖత విచారణ చేయకుండా అది జరిగే పని కాదు. కాబట్టి ఇదంతా శాస్త్ర జ్ఞానస్థితి అంతే. శాస్త్ర జ్ఞానస్థితి నుంచి జ్ఞానాతీత స్థితిలోకి నువ్వు మలుకునే స్థితిలోకి పోవాలి. ఈ జీవన్ముక్త స్థితి నుంచి విదేహముక్తికి, విదేహముక్త స్థితి నుంచి సహజమైనటువంటి స్థితికి ఎదగాలి అనేటువంటి సూచన ఉన్నదన్నమాట ఇందులో. నిజానికి అద్వైత నిర్ణయం అంతా కూడా పరబ్రహ్మ నిర్ణయాన్ని, ఈ బయలు నిర్ణయాన్ని సూచించడమే అద్వైతం యొక్క చిట్ట చివరి భాగం. అందుకని బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది అద్వైత ప్రారంభ స్థితి. వాళ్ళు ఏం చెప్పారు? బ్రహ్మ సత్యము జగన్మిథ్య అన్నారు ప్రారంభ స్థితి. తురియ స్థితి యొక్క ప్రారంభ స్థితి అది. తురియ స్థితిలో తానుగా ఒక సాక్షిగా ఉన్నాడు అక్కడ. ఇంకా తాను పోలే, తానుండే చెప్తున్నాడా ఇది జగత్తు మిథ్య అని? ఎవరు లేకుండా చెప్తున్నాడా? తాను లేకపోతే జగత్తు లేదు కదా. జగత్తు మిథ్యని చెప్పడానికి ఒకడు ఉండాలి కదా సాక్షి. కాబట్టి తురియ స్థితి యొక్క ప్రారంభ స్థితి. ఆ ప్రారంభ స్థితిలో ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళకి బ్రహ్మానుసంధాన్ని అందించే పద్ధతిగా బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. ఈ వెష్టి సమిష్టిలు భేదాలను దాటి కూటస్థ స్థితిలోకి పోయి నువ్వు జగత్తు మిథ్యే బ్రహ్మ సత్యము అని అంటే ఆ సూత్రం నుంచి మళ్ళీ దాటుకునే ఇది లేకపోతే అక్కడ ఉన్నటువంటి సాక్షి సంకల్పం చేసినటువంటి దానితోనే ఈ సర్వము ఏర్పడింది. అక్కడి నుంచి ఏమైంది? అది మిశ్రమ టెరుగ్గా మారితే మళ్ళీ అనేకత్వం పొందినటువంటిది అవుతుంది. కేవల ఎరుక స్థితిలో నుంచి మళ్ళీ వ్యవహారం చేసేటువంటివన్నీ మలిన ఎరుక, మిశ్రమ ఎరుక అన్నీ వస్తాయి. ఆ కేవలపు ఎరుక స్థితిలో నుంచి దాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది దాటితే ఆ ఎరుకే, ఆ అఖండ ఎరుకగా ఏది కారణంగా ఉన్నదో అది కూడా దాటాలి. కాబట్టి ఈ సూత్రంతో ప్రారంభించారు కానీ ప్రారంభిస్తారన్నమాట బోధని వాళ్ళు అద్వైతులు. అంతేగాని బ్రహ్మ సత్యం జగత్ మిథ్య చిట్ట చివరి మాట కాదు. అందుకని చిట్ట చివరి మాటకు వచ్చేసరికి ఏమైంది? అయమాత్మ బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, నేహనాస్తి కించన, ఇట్లా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యల ద్వారా పరబ్రహ్మ నిర్ణయాన్ని అందిస్తూ ఉంటారు. ఇక ఆయం వ్యక్త బాహ్య కోపీన భవతి, నేను లేనివాడను అనే స్థితిలో దాకా పోతే ఇంక ఈ కింద ఇప్పుడు చెప్పినటువంటి స్థితిలో నుంచి అక్కడికి పోవాలి. నేను లేనివాడను, ఆ బాహ్యమందు బట్టబయలందు ఏమీ లేదు, బట్టబయలు తప్ప ఇంకోటి లేదు, అందులో ఈ సర్వము లేదు, ఈ సర్వమునకు కారణమైన మొదట పుట్టినటువంటి శూన్యం అంటే ఆకాశంగా ఉన్నది, ఆ శూన్యము లేదు, ఆవరణతో కూడినటువంటి శూన్యము లేదు. మరి ఇలాంటి మాటలన్నీ కూడా ఉపనిషత్తుల్లో సూత్రాలుగా ఉన్నాయి, మనకు ప్రస్థానత్రయంలో ఉన్నాయి. అయితే ఏమిటంటే చిట్ట చివరి భాగాన్ని మాత్రమే వివరించేటటువంటి అచల పరిపూర్ణ రాజయోగాన్ని, ఆ చిట్ట చివరి భాగం, ఆ చివరి భాగం అది అద్వైతంలో ప్రారంభమేమో వాళ్ళు అక్కడికి చెప్పారు కరణిర్ణయం, జగత్తు మిథ్యగా ఉన్నది బ్రహ్మమే అని. ఆ బ్రహ్మమే సంకల్పించింది, ఆ బ్రహ్మమే సాక్షి స్వరూపంగా, ఆ బ్రహ్మమే నీవు కూడా అని తెలిపినప్పటికీ ఇక్కడ దీనిలన్నిటికీ కారణమైనటువంటివన్నీ రహితపరిచే వరకు అచల పరిపూర్ణ రాజయోగం తీసుకొచ్చి ఏం చెప్పింది? సరాసరి తీసుకొచ్చి ఇంద్రియ జయం లేనటువంటి వాళ్ళకు కనుక చెబితే అప్పుడు అది విపరీతమైనటువంటి అవస్థలకు పెడదారులు పట్టే అవకాశం ఉంది. ఎందుకు అంటే వాడు శరీరం ఎలా ఉందో దాంట్లో ఉన్న చైతన్యం దాన్ని ఎలా నడిపిస్తోందో
అది లేకపోతే ఇదా లేదో ఈ స్థూల సూక్ష్మాలుగా ఉన్న దాని విచారణ వాటి రెండిటికీ కారణమైనటువంటి మొట్టమొదట కలిగినటువంటి ఏ చైతన్యం పుట్టించిందో కల్పించిందో అది విచారణ లేకుండా నేరుగా తీసుకొచ్చి ఇంద్రియాలతో కూడి ఇంద్రియాలే నేను ఇంద్రియాలతో కూడినటువంటి ప్రపంచ వ్యవహారంతో సంతృప్తి చెందుతున్నటువంటి వాడిని పిలిచి వానికి చెప్పినారనుకో అది విపరీతమైనటువంటి అవస్థలకు పెడదారులు పట్టే అవకాశం ఉంది. అందుకని కనపడ్డ ప్రతి వాళ్ళకి వచ్చిన ప్రతి వాళ్ళకి వాడి విఘ్నత వివేకాన్ని తెలుసుకోకుండా వారి స్థితిని గుర్తించకుండా వారిని సరి అయిన క్రమముక్తి మార్గంలో అధ్యయన మార్గంలో విచారణ మార్గంలో పరిణమింపజేయకుండా కొంతైనా పరిణామం చెందితే చిట్ట చివరి నిర్ణయాలను అప్పుడు గనక చెబితే కనుక అట్లా అప్పుడు చెప్పాల్సినవి కనుక చిన్నప్పుడే ఎట్లా అయితే ముత్తాత గారు ఇక 3 రోజుల్లో పోతారని ఆయనకు తెలిసినా ఆయన చివరి భాగాన్ని గురించి ఈ మునిమనవాడికి అంతా మిథ్య ఏమీ లేదురా అని 3 ఏళ్ల పిల్లానికి చెప్తే ఆ ముత్తాత అర్థమవుతుందే కాదు. ఆయన అనుభవపూర్వకంగా ఈ విచారణ ద్వారా ఆటికి పోయినాడు. ఏమీ లేదురా అంత అవుతుంది అని. ఈ పిల్లోడు పుట్టిన పిల్లోడు ఏమీ లేదురా అంత అవుతుంది అంటే 3 ఏళ్ళోడు ఎట్లా కనుక్కుంటాడు? అర్థం కాదు కదా. అట్లాగే మాటల వారీగా పట్టుకుంటారు. మాట అయితే పట్టుకుంటారు కానీ స్థితిని గమనించలేరు, స్థితిని గుర్తుపట్టలేరు. స్థితిని తాను అనుభవరీత్యా పొందుతున్నటువంటి స్థూల సూక్ష్మాలను గురించి విచారించి రెండింటికి కారణమైనటువంటి దాని దాకా విచారణ చేసుకుంటూ క్రమ పద్ధతిలో పోతే అప్పుడు వారికి అవయవాలతో కూడినటువంటి దాన్ని, అవయవాలు లేవు అచల పరిపూర్ణ బోధలో, అవయవాలతో కూడినటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి వ్యవహారం దాన్ని దాటిండే వాడికి దాటి సాక్షిగా ఉండేది ఉన్నాడే, ఆ సాక్షిగా ఉన్నా కూడా అఖండ ఎరుకే, ఇంకా అఖండ ఎరుక స్థితిలో ఉన్నాడు ఆయన. బ్రహ్మము తానేనని అన్నా కూడా అది కూడా లేదు నాయన, నీవు లేవు బ్రహ్మము లేవు, బ్రహ్మము నేనే అంటున్నది లేదు. అది కూటస్థ స్థితిలో అదే కల్పించింది. అది కూడా లేనప్పుడు ఏదైతే ఉన్నదో ఈ రెండూ లేనప్పుడు భిన్న బ్రహ్మాండముడు దీనికి కారణమైనటువంటి ఏ పరబ్రహ్మ శక్తి నుంచి అది ప్రకాశం పొంది దాని ద్వారా దీనంతటికీ సంకల్పించిందో అది కూడా లేనప్పుడు ఉత్త బయలుగా ఉన్నది అంతా మిథ్యగా ఉన్నది. అప్పుడు చెప్పితే ఈ శరీరం ఉన్నప్పటికీ లేనిదే, వ్యవహరిస్తున్నప్పటికీ లేనిదే, కళలో రకరకాలైనటువంటివి అన్నీ జరిగితే వ్యవహారం జరిగింది, గాయాలు తగిలాయి, ఏమేమో జరిగాయి. మేలుకుంటే ఉన్నాయా కనపడినాయా అంటే లేవు. కాబట్టి కళను వాస్తవాన్ని, కళను నిద్రను, చైతన్య రహితమైన దాన్ని చైతన్యమే లేనటువంటి స్థితిలో ఎట్లా ఉంది, దాంతో కూడినప్పుడు ఎట్లా ఉంది స్థూల శరీరంతో, ఈ విచారణ అంతా జరిగిన తర్వాత కదా జరిగితే అప్పుడు అట్లాంటి వానికి చెప్తే దుష్పరిణామాలు ఏమీ ఉండవు. ఈ అవయవాలతో కూడిన నీవు లేవు, నీకు కారణమైనటువంటి బ్రహ్మము లేదు, బ్రహ్మాండంగా ఉన్నటువంటిదంతా కలగా ఉన్నదని దాకా విచారణ పోతే పట్టుకుంటారు. మాటలు మాత్రమే కాదు, మాటలు కాకుండా వ్యవహారం నేను రహితమైనటువంటి దాని దాకా విచారణ చేసుకుంటాడు. కాబట్టి ఎట్లా పట్టుకుంటారు? ద్వైతాన్నే దాటలేదు, అద్వైతాన్ని ఎట్లా దాటుతారు? ద్వైతం అనేది దాంట్లో శరీరంగా తాదాత్మ్యం చెందుతున్నవన్నీ తాను జగత్ అనే రెండిట్లో ఉన్నారు. రెండు వేరువేరుగా కనపడుతున్న ద్వైతంలో ఉన్నారు. ఇంకా ద్వైతాన్ని దాటితే కదా తాను బ్రహ్మాండం పిండాండం రెండు ఒకటైనటువంటి కూటస్థ స్థితిలో భావన చెందేది. అప్పుడు అద్వైతం అవుతుంది. అది కూడా దాటాలని దాని అవతల ఉన్నటువంటి పరబ్రహ్మ స్థితిని అట్లా దాడతారు. కాబట్టి ఇది జాగ్రత్తగా గురు సాంప్రదాయంలో గురు పారంపర్య పద్ధతిగా విచారణ నేర్చుకొని చక్కగా అధిగమించగలిసినటువంటి అవసరం ఉంటే అట్లా చేసిన వాళ్ళకే అధిగమించగలరు, అధిగమించిన స్థితిని పొందగలరు. లేదంటే భావం పైకి అనుకుంటున్నప్పటికీ, మాట వరుసగా అనుకుంటున్నప్పటికీ భావరహిత స్థితిలో జరుగుతున్న దాన్ని కలగా భావించి ఉండే స్థితి ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి చక్కగా చేయాల్సినటువంటి విచారణ చేసి అధిగమించవలసినటువంటి పని ఉంది ఇది.
అన్నిటినీ కలిగేటువంటి నిరసించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఆ సామర్థ్యం కలిగి ఉంటే తప్ప పోగొట్టుకోగలగడము అంటే మళ్ళీ భ్రాంతి చెందకుండా అవన్నీ తన ముందు జరుగుతున్నప్పటికీ తాను కూడా దేహాన్ని ధరించి ఆ దేహం కొరకు వ్యవహారం మాత్రమే చేస్తున్నప్పటికీ దాన్ని లేని కలగా చూడగలిగేటువంటి దానితో తీవ్రతలు ఏవైతే మనసులో కలుగుతున్నాయో ఆ భ్రాంతుల పట్ల ఏ భ్రాంతి కలిగినప్పుడు అట్లా వ్యవహార నేను నుంచి తప్పుకున్నటువంటి నేనుగా ముందు తయారైతే ఆ సాక్షిగా ఉన్న నేను కూడా ఉండదు. మళ్ళా అది లేనటువంటి స్థితి నువ్వే గుర్తెరగలవు గురువు గారి ద్వారా. గురుకృప కలిగితే అది ఎట్లా ఉందో, అది లేనప్పుడు ఏ విధంగా ఉందో, నువ్వు నిద్రలో ఏ నిర్ణయము చేయలేక ఎట్లున్నావో, ఈ పిండ బ్రహ్మాండములు ఏర్పడక ముందు కేవలం బయలుగానున్నది ఏ ఆచ్ఛాదన ఏ ఉనికి లేకుండా ఎట్లుందో దాన్ని దాన్ని తెలియబడితే అప్పుడు దాన్ని సమర్థులై నిరసించగలిగినటువంటి స్థితిలోకి వస్తారు. అంతేగాని మాటల మేరకు చదువుకొని అది ఇది ఇది అది అని ఏ బిఏ ఇట్లా రెండు వేరువేరుగా చూస్తానంతకాలం, ఈ లెక్కల సూత్రాలుగా బట్టి పెట్టేంతకాలం పాశ్చాత్యంగా తెలిసేటటువంటి అంశం కాదని చెప్పడమే అక్కడ ఉద్దేశం. కాబట్టి తమ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, ఇట్లే ఏకి మూలం బికి మూలం అంతకుముందు ఏ మళ్ళా బి, ఇట్లే ఎంత దూరం అయినా తల్లిదండ్రుల నుంచి వచ్చారు. మూలం లేకపోతే ఆడ ఎక్కడి నుంచి వచ్చారో మూలం లేకుండా వచ్చారు. నువ్వు వచ్చావు, నీ నుంచి వాడు, అంతకుముందు వాళ్ళు, మళ్ళీ నీ తర్వాత నీకు వచ్చేవాళ్ళు, ఇట్లా చెప్పేటటువంటి పద్ధతి అంతా కూడా లాజికల్ బ్రెయిన్తో కూడుకొని ఉన్నది. కాబట్టి నిజానికి ఇట్లా చెప్పేటటువంటిది చాలదు. కాబట్టి జాగ్రత్తగా లక్ష్యాన్ని తెలిసి సూచన ద్వారా తెలుసుకోవాల్సినటువంటి బ్రహ్మాదులకు కూడా తెలియతరం కానటువంటి రహస్యమైన దాన్ని అని సూచించడం అక్కడ చిట్ట చివరి ముక్తాయింపు. దాంట్లో ఏం ముక్తాయింపు ఇచ్చారు? బ్రహ్మాదులకు తెలియతరం అంటే ఎవరు అనుభూతి చెందుతున్నారో, అనుభవం పొందారో వాళ్ళు విచారించి ఈ రెండింటి తారతమ్యాన్ని విచారించుకుంటా పోకుండా దానికి అనుభవం లేని సాక్షి స్థితిలో కేవల చైతన్య స్థితిలో ఉన్నటువంటి బ్రహ్మముగా ఉన్నటువంటి దానికి కూడా అట్లా తెలియదు. ఈ రెండింటిని అనుభవిస్తున్న వాడెవరో, ఈ రెండింటి యొక్క అనుభవాన్ని పొందినవాడు అటువంటి గురువుతో విచారణ చేసినటువంటి వాడై రహస్యాతి రహస్యమైనదని అందుకనే చెప్పారనమాట. దాన్ని పొందుతాడు. అట్లా దాన్ని సూచించడం అనేది చిట్ట చివరి ముక్తాయింపుగా చెప్పారు. ఆ పేరా దగ్గరికి నిలబెడదాం. రేపు వేరే పేరాల్లో మొదలు పెడదాం. మంగళం చెప్పండి. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. జై గురుదేవ.